అయితే ఇక్కడ ఒక్కొక్క వార్త తీసుకున్నట్టయితే బీజేపీకి వెన్నుపోటు భయం, టికెట్ దక్కని నేతల్లో తీవ్ర అసంతృప్తి, ప్రచారానికి దూరం. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులతో చీకటి ఒప్పందాలు, ఆర్థిక తోడ్పాటు అందించే వారికి మద్దతు, ప్రచారంలో వెనుకబడిన కమలం పార్టీ మద్దతు కోసం కాషాయం అభ్యర్థుల ప్రయత్నాలు. అయితే టికెట్ దక్కని నేతల్లో తీవ్ర అసంతృప్తి అనేది అబద్ధం. అది టికెట్ దక్కకపోవడమే చాలా మంచిదని సంతోషంతోనే వాళ్ళు అట్లా ఉన్నారు. కాక దక్కితే దాంట్లో గెలిచేది లేదు, పోయేది లేదు. ఈ ఆటో ఇటో చుట్టూ తిరిగితే ఇన్ని పైసలు ఖర్చు అవుతాయి. మరి పార్టీ ఫండ్ ఏమన్నా ఇస్తే అది ఇక ఇస్తే అదొక దానికోసం కొట్లాడతారు. అదే ఇప్పుడు పక్క పార్టీలతో ఎన్నుపోటు ఉంటుంది, కానీ ఆ పార్టీలతోనే ఎన్నుపోటు తయారైందా? వెన్నుపోటు అంటే వెన్నుపోటు తయారవుతుంది. ఇప్పుడు పార్టీ ఫండ్ ఇస్తారు. బీజేపీలలో ఎట్లుంటుంది అంటే ఈ నాయకుల వ్యవహారం ఎట్లుంటుంది అంటే ఎంత ఫండ్ వస్తే అంత ఫండ్ దాపెట్టుకుంటారు, ఖర్చు పెట్టరు. అందుకని ఇప్పుడు ఎంత వచ్చిందని ఓనుకోనికి తెలుస్తుంది కదా. చేసిన తప్పు గోషణ పెట్టుకొని కాశీ పోయినట్టే ఉంది కదా సకదానం పక్కోనికి అయితే తెలుస్తుంది కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పైసలు తెచ్చుకున్నావు, నువ్వు పంచుతలేనప్పుడు నిన్నేం చేస్తారు, పోతారు పక్కోళ్ళకు మద్దతు పలుకుతారు. ఇక్కడ జరుగుతున్నది అదే జరుగుతుంది. ఎట్లయినా గెలవాడు. ఇక ఓట్లు ఎక్కువ వచ్చినా ఈయన ఆగాడు, ఏమన్నా ఎక్కువ వస్తే అన్నో ఇన్నో. కాబట్టి ఖచ్చితంగా పక్కోళ్ళకు మద్దతు పలుకుతారు. అయినా వాస్తవానికి ఏంటంటే ఫస్ట్ మీరు బీజేపీ కార్యకర్తలని సంతోషపెట్టుర్రి. అయినా ఇది ఒక పార్టీ అన్ని పార్టీలలో గిట్నే ఉంటుంది. అంతే కదా, ఇప్పుడు అన్ని పార్టీలలో వేరు. ఇప్పుడు వీళ్ళకి ఓటు బ్యాంక్ ఉంటేనేమో అది వేరు. ఓటు బ్యాంకు లేని దాంట్లో కూడా కిసివంటి అబద్ధాలు చెప్తే ఎట్లా? తీవ్ర అసంతృప్తి, ప్రచారానికి దూరం. బా మరి దేశం పెద్ద కోళ్ళగా వచ్చిందేమో ఏమన్నా పెద్ద కోళ్ళగా వచ్చిన ఇక నితిన్ నబీనా ఏదో ఉందిగా కోళ్ళగా పేరు, నితిన్ నబీనా ఏదో ఉందిగా ఇదే ఈ కోళ్ళాగేగా. ఈ కోళ్ళాగే మరి ఇది సమలాయించలేదా నితిన్ నబీన్? ఇదే వార్త దీంట్లో తీసుకుంటే దీంట్లో తీసుకున్నాం, జ్యోతిలో తీసుకున్నట్టయితే ఏముంది నది ఏమంటుండేనా, రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న కాంగ్రెస్ అట్ట. ఏడ వసూలు చేస్తురో చూపిస్తావా? మరి నువ్వు రాగానే డైరెక్ట్ ట్యాక్స్ అని వేస్తున్నావు. ఎందుకు? నీ చేతి కింద ఉన్నోళ్ళు ఆ మాట చెప్పమని అనగానే ఈ ప్రచారం చేస్తారు. అయితే కమిషన్ల ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలి. కమిషన్ల ప్రభుత్వాన్ని పెకిలించిర్రు, అది గుసబెట్టిర్రు, అది అయిపోయింది. ఓ వర్గానికి కొమ్ము కాసేలా కాంగ్రెస్ పరిపాలన, ఆలయాలపై దాడులను పట్టించుకోవడం లేదు, హిందూ పండుగలపై ఆంక్షలు ఆపకపోతే బీజేపీ కార్యకర్తలు తగిన సమాధానం చెప్తారు. ఇక స్టార్ట్ చేసిరు ఆలయాలపై దాడులని. ఇప్పుడే గుర్తుకొస్తాయి ఈ దొంగలకు, ఈ రాజకీయ దొంగలకు ఇప్పుడే గుర్తుకొస్తాయి. నిజంగా మీరు మీ ఒంట్లో ప్రవహించేది రక్తం అయితే, నిజంగా మీరు మనుషులైతే మిగతా సమయాలలో కూడా గుడుల గురించి మాట్లాడు. ఎలక్షన్లలో మాట్లాడితే నిజంగా ప్రజలు కొద్ది రోజులైనాక చొప్పులతో నిండబడి కొడతారు. ఎప్పుడైనా ఈ గుడుల రాజకీయము, ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే పని మానుకొని ప్రజలకి ఏం చెయ్యాలి అనే దాని మీద దృష్టి పెట్టుర్రి. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడే వస్తాయి. హిందూ పండుగలపై ఊర్లో పోటీ ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు ఎరికేనా, అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు, నట్టెట్లా ముంచి నాడే గంగరాజు. కొరికో ఇంత పొడుగు అంత పొడుగు, బారుబూరు బచ్చరపేట 8 మంది ఎంపీలు ఉన్నారు, ఏది ఎక్కలేదు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇయ్యలేదు. అది నేను మర్చిపోతున్నా, మన తెలంగాణ అట ఈ బయోఫార్మలా ఏదో ఉంటుందనగా ఏదో. అయితే ఇక్కడ ఈయన ఇంకేమంటుండంటే అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ లో తెలంగాణకు ఎన్నడీ లేనని నిధులు ఇచ్చినామంటే. అయితే మోదీకి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ, ఆంక్షలు విధించిన అమెరికాయే తల వంచిందట. ఆంక్షలు విధించిన అమెరికానే తల వంచిందట. అసలు బాగా ముందర ఉంది. ఎవరు తల వంచిర్రు, ఎవరికి తల వంచిర్రు? రష్యా నుంచి చమురు తక్కువ ధరకు వచ్చేదాన్ని ఎందుకు ఆపేసుకున్నాడు? కనీసం వాళ్ళకు చెప్పలేదు, మేము ఆపేసినాం కొనడం అని కూడా వాళ్ళకి చెప్పకుండా ట్రంప్ చెప్పగానే ఆపేసిండు. ఎవరికి తల వంచిర్రు చెప్పి ఇప్పుడు ఈయనే ఆయనకు ఇట్లా పబ్బజ పడుతుండు మోకాలని. ఎందుకు అని మరి ఆయన ఇప్పుడు జనాలకు అప్పుడే అర్థమైంది పిల్ల. ఇప్పుడు వెనకటికి కంపు ఫోన్ చేయగా యుద్ధం ఆపిండి అనేది ప్రచారం మెసేజ్. ఆయన దేశాలు తిరిగి కూడా చెప్పుకునేగా స్టాప్ ద వార్ అని మెసేజ్ పెట్టిండు. నేను మెసేజ్ పెడితేనే, నేను ఫోన్ చేస్తేనే యుద్ధం అయిపోయింది అని ఆయన అన్నాడు అని ఇక ఈ రకంగా చేస్తున్నారు. బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేయనున్న ఏపీ డిప్యూటీ సీఎం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఉమ్. పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేస్తారట. నీకు ముచ్చట తెలుసా? ఆ, ఇప్పుడు బీజేపీకి జనసేన గండము తెలంగాణనా ఎట్లా ఈ కోడియాగ ఆడమనేది ఎట్లా ఇప్పుడు బీజేపీ కోడియాగలు కూడా ఇంతో అంత లైన్లోకి వచ్చినాయిగా. వచ్చినాయి. కొన్ని జనసేన కోడియాగలు కూడా లైన్లోకి వస్తున్నాయట. వచ్చినాయి. మరి ఇప్పుడు ఈ కోడియాగ అక్కడ ఓటు వేయమనాలా, ఇక్కడ ఓటు వేయమనాలా, ఎక్కడ ఓటు వేయమనాలి, ఏం కథ? అయితే వీళ్ళు ఇలా పొత్తు కుదరక ముందుకే ఆ, జనసేన అభ్యర్థులు బరిలోకి దిగిరు. అవు. ఇప్పుడు దిగిన అభ్యర్థులని వద్దు అని అనడానికి ఇప్పుడు జనసేన కూడా ఒప్పుకోదు. ఉమ్. ఎందుకంటే మన పొత్తు కుదరక ముందుకే ఆల్రెడీ వాళ్ళు నామినేషన్ లేచిరు, ఆ, బీఫామ్ తెచ్చుకురు, నామినేషన్ లేచిరు. అప్పటికి పొత్తు సంప్రదింపులు జరగలేదు. ఆ, కాబట్టి ఈ సంప్రదింపులు జరిగినాక అక్కడ ఉన్న సీట్లను వీళ్ళు వదులుకోవాలి. ఆహా. ఆ. పొత్తు ధర్మం ప్రకారం అక్కడ వదులుకోవాలి. మరి గుసగుస గిరినాస్తుంది ఏంది బీజేపీకి జనసేన గణమైంది తెలంగాణ అంటారు. ఈ గండం ఏంటంటే కొన్ని వార్డులలో అంతే అవుతుంది, అంతేనా? అవుతుంది, తప్పదు. ఈ కలిసి వచ్చే అంశం ఇది. ఆ. మిగతా పార్టీలకు కలిసి వచ్చే అంశం ఇది. వీళ్ళిద్దరు కొట్టుకుంటే మళ్ళీ మిగతా వాళ్ళకి కలిసి వచ్చే అంశం. ఎవరికి కలిసి వస్తుంది? ఇటు కాంగ్రెస్ కలిసి వస్తుంది, అటు వాళ్ళకి కలిసి వస్తుంది.